ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, యిర్మీయా గ్రంథము 42వ అధ్యాయం 11, 12 వచ్చిన భాగాలను మనము చదువుకుని ఉన్నాం. ఈ లేఖన భాగం నుండి ప్రభువు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మరి దేవుని ప్రజలు, ఇశ్రాయేలీ ప్రజలు, దేవుని పేరు పెట్టబడినటువంటి ప్రజలు, దేవుని సొత్తైనటువంటి ప్రజలు ఇక్కడ బబులోను రాజుకి భయపడినట్లుగా చూస్తూ ఉన్నాం. వారి దేవుణ్ణి వారు గుర్తెరగకుండా ఇశ్రాయేలీయుల దేవుడు, రాజుల రాజు, ప్రభులకు ప్రభు అని ఇశ్రాయేలీయుల ప్రజలు మరిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. భౌతిక నేత్రాలకి కనపడుతున్నటువంటి బబులోను రాజుకు భయపడినట్లుగా చూస్తూ ఉన్నాం. రాజులకు రాజు, ప్రభులకు ప్రభు అయినటువంటి దేవుని యందు భయభక్తులు విడిచినటువంటి వారుగా, ఆయన అందరికీ రాజు అయి ఉన్నటువంటి దేవుడు, ఆ రాజు మీద విశ్వాసం ఉంచక ఈ భూ సంబంధమైనటువంటి రాజు ఇక్కడ చదువుకునే లేఖన భాగాల్లో యిర్మీయా గ్రంథము 42వ అధ్యాయము 11, 12 వచనాల్లో చదివినట్లయితే అక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఈ ప్రజలు, ఇశ్రాయేలీయులు బబులోను రాజుకు భయపడినట్లుగా చూస్తూ ఉన్నాం. ప్రభు అయితే మాట్లాడుతున్నాడు. ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు. 11వ వచనం చూడండి. మీరు బబులోను రాజుకు భయపడుచున్నారే, అతనికి భయపడకుడి, అతని చేతిలో నుండి మిమ్మును తప్పించి మిమ్మును రక్షించుటకు నేను మీకు తోడయున్నాను. దేవునికి స్తోత్రం. ప్రభు ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడుతున్నాడు. మీరు అతనికి భయపడుతున్నారే, బబులోను రాజుకు మీరు భయపడుతున్నారే, ఈ భూ సంబంధమైన మనుషులకు మీరు భయపడుతున్నారే, ఈ రాజులకు మీరు భయపడుతున్నారే, మీ చుట్టుపక్కల ఉన్న వారికి భయపడుతున్నారే. ప్రభు మాట్లాడుతున్నాడు. చూడండి, మీరు బబులోను రాజుకు భయపడుతున్నారే, అతనికి భయపడకుడి. నీవు అతనికి భయపడవద్దు, నీవు ఆమెకి భయపడవద్దు, వారి చేతుల నుండి నేను విడిపిస్తానని చెప్తున్నాడు ప్రభు. దేవునికి స్తోత్రం. ప్రియ సహోదరి, సహోదరుడా, ఈ ఇశ్రాయేలు ప్రజలు భయపడిన రీతిగా నీ ఎదుటిన్న వారికి నువ్వు భయపడుతున్నావేమో, నీ మీద అధికారులుగా ఉన్న వారికి నువ్వు భయపడుతున్నావేమో, నీ పైన అధికారులకు నువ్వు భయపడుతున్నావేమో. ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. వారి హస్తాల్లో నుంచి ప్రభు నిన్ను విడిపిస్తున్నా అంటున్నాడు. దేవునికి స్తోత్రం. నేను నీకు తోడై ఉన్నానంటున్నాడు ప్రభు. నీవు దేనికి భయపడవద్దు, నీవు అతనికి భయపడవద్దు, ఆ బబులోను రాజుకు భయపడవద్దు, లేదా ఆమెకు నువ్వు భయపడవద్దు. నేను వారి హస్తాల్లో నుంచి విడిపిస్తాను. నువ్వు బబులోను రాజుకు భయపడుతున్నావే, ఈ లోక సంబంధులకు నువ్వు భయపడుతున్నావే. ఈ వాళ్ళు భూ సంబంధ రాజులు, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అయినటువంటి వాడు, ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభులు వారు. ఆయన యందు విశ్వాసం ఉంచుము, ఆయన యందు నమ్మిక ఉంచు. ప్రభువు నీ జీవితంలో గొప్ప కార్యం జరిగిస్తాడు, అద్భుతం జరిగిస్తాడు. నువ్వు ఎలాంటి కబంధ హస్తాల్లో ఇరుక్కుపోయావో, ఎవరికి నువ్వు భయపడుతున్నావో, ఎవరు నిన్ను ఏమైనా చేస్తారని దిగులు పడి అర్థం కాని పరిస్థితిలో ఉన్నావో, ప్రభువు ప్రియ సహోదరి, సహోదరుడా నీతో మాట్లాడుతున్నాడు. వారికి నువ్వు భయపడవద్దు. దేవునికి స్తోత్రం. నేను నీకు తోడై ఉన్నాను, వారి హస్తాల్లో నుంచి నేను విడిపిస్తానంటున్నాడు. దేవునికి స్తోత్రం.